చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. దీన్ని కట్ చేసుకొని ఎలా వాటర్ వాష్ చేసుకోవాలో చూపించిన తర్వాత మీకు కర్రీ ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలా కట్ చేసి చూసారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను చుక్కకూర టమాటా పల్లి వేపు ఎలా చేసుకోవాలో మీకు హాయ్ ఫ్రెండ్స్, ఇది కట్ చేసుకొని కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత చుక్కకూర ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము. దానిలోకి కావాల్సిన పదార్థాలు ఆయిల్, తాలింపు గింజలు, పల్లీలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ పోపు గింజలు. ముందు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ పోసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ వేడిన పల్లీలు వేసి పల్లీలు చేతపట్టాలన్న తర్వాత పల్లీలు తీసి పక్కన పల్లీలు చితపట్ట పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఫస్ట్ ఎండుమిర్చి వేసుకున్నాం ఫ్రెండ్స్, తర్వాత పోపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్క వేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ఆనియన్ ఇలా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం టమాటా ముక్క వేసుకున్నాం. చిన్న చిన్నవి 2 తీసుకున్నాను. టమాటా త్వరగా మగ్గడానికి కొంచెం పసుపు, తగినంత ఉప్పు. చూసారు కదండి, టమాటాలు కూడా చక్కగా తొందరగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఆకుకూర అనేది దాంట్లో పెట్టుకున్నాం. ఆకుకూర పేరేంటి అనేది నాకు మిగిలిపోయింది కదా, చుక్కకూర. ఇది పుల్లగానే ఉంటుంది, అందుకని ఒక టమాటా వేసుకొని వండుకుంటాం.
చాలా చాలా అంటే చాలా తొందరగా కుక్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆకుకూర ఏంటని ఇలా తొందరగా ఎలా మగ్గిపోయింది. ఒక 5 నిమిషాలు అలా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. రైస్లోకైనా తినచ్చు, చపాతీ పుల్కాల్లోకైనా తినచ్చు. చాలా పుల్ల పుల్లగానే చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి, జీలకర్ర, ఉప్పు, కారం, చిన్నులపాయలు ఇవన్నీ కలిపి రోట్లో మెత్తగా దంచుకొని తయారు చేసుకున్నాడు. ఈ కొబ్బరి, వెల్లుల్లిపాయ, కారం, ఉప్పు కూర వేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, చాలు. మనం ఇంకా దాంట్లో ఒకటి యాడ్ చేసుకోవాల్సింది, అది ఏంటనేది ఇప్పుడు లాస్ట్లో మనం చూసుకుందాం. ఫస్ట్లో మనం ఏమనుకున్నాం, చుక్కకూర పల్లీలు కర్రీ అనుకున్నాం కదా, ఇది కూడా పల్లీలు కర్రీ. మొత్తం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బౌల్లో తీసుకున్నాం. ఇక చూశారు కదా ఫ్రెండ్స్, కూర అనేది రెడీ అయ్యింది. ఇలా బౌల్లో తీసుకున్నాం. ఇప్పుడు మీ ముందు మీకు కొంచెం అందంగా డెకరేటివ్గా కనపడతాను. ఇది ఈ ప్లేట్ డెకరేట్ చేసి ఆకుకూరతో, అదే కూరతో డెకరేట్ చేసి మీ ముందు చుక్కకూర పల్లి మసాలా కారం కర్రీ చూశారు కదా ఫ్రెండ్స్, చూశారు కదా. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోండి.